ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వినయ్ కుమార్. మనం అయితే చాలా రోజులతో పనికి వచ్చాం. పని అంటే పనికి వెళ్తున్నాం కానీ వీడియోలు అయితే తీయట్లేదు ఫోన్ పోవడం వల్ల. మొన్న రీసెంట్గా పోయింది మన ఫోన్ కిందకి పోయి బండి నుంచి వెళ్తున్నప్పుడు, అందుకే ఏ వీడియో తీయలేదు. మళ్ళీ ఇవాళ కాదు కానీ ఒక 2 రోజుల క్రితం అయితే ఫోన్ రిపేర్ చేసి మళ్ళీ తీసుకొచ్చాను. ఫోన్ బండి నుంచి పడడం చెత్త అయిపోయింది, డిస్ప్లే తుక్కు అయిపోయింది, అలా పగిలిపోయింది ఫోను. అందుకని ఏ వీడియో తీయలేదు. అంటే పాత వీడియోలు ఏదో అలా అప్లోడ్ చేస్తున్నాం కానీ కొత్త వీడియో అయితే ఏది తీయలేదు. మళ్ళీ ఇవాళ స్లాబ్కి రావడం, అది కూడా మన ఊరు కాదనమాట. మన ఊరి నుంచి 30 కిలోమీటర్లు ఒంటి దగ్గర కలిగొట్లని ఊరు ఉంటుంది. ఆ ఊరు వచ్చి చేసాం ఇవాళ. మనం ఎప్పుడో లాస్ట్ వీడియో ఒక 10 రోజుల క్రితం ఎప్పుడో అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ ఇంకో వీడియోలు అప్లోడ్ చేయలేదంటే తీయలేదు కాబట్టి చేయలేదు. అందుకనే ఏ వీడియో రాలేదు మీకు. మళ్ళీ ఇప్పుడైతే ఇస్తున్నాను వీడియో చూద్దరు కానీ ఫ్రంట్ వ్యూలో ఎంత ఉందో వీడియో అంతాను. ఆ వీడియో కాదు కానీ మొత్తం స్లాబ్ ఎంత ఉందో చూపిస్తాను చూద్దరు కానీ. ఇవాళ కట్టింది అయితే మాత్రం చాలా బాగా వచ్చింది స్లాబ్, చూద్దరు కానీ ఫ్రంట్ వ్యూలో. ఇది వచ్చేసి బెండింగ్ నొక్కడం అనమాట. బెండింగ్ నొక్కడం మీకు తెలుసు కదా, చాలా వీడియోలో చూపించాను. బెండింగ్ నొక్కడంలో యూజ్ ఏంటంటే, మనం భీమ్ కింద నుంచి వెళ్ళే రాడ్డు కన్నా భీమ్ పై నుంచి వెళ్ళే రాడ్డు రెండు బలమని చెప్పాను కదా. ఈ బెండింగ్ నొక్కకపోతే టాప్ రాడ్కి బాటమ్ రాడ్కి పెద్ద తేడా ఉండదు. అందుకనే మా మేస్త్రిను రాజుగడి కలిపి బెండింగ్ నొక్కుతున్నారు. మా మేస్త్రిని చాలాసార్లు చూపించాను మీకు. పైన బ్లూ షర్ట్ రాజు మేస్త్రి కలిపి బెండింగ్ నొక్కుతుందని వీడియో తీస్తున్నాను నేను. సెకండ్ ఇంకో బెండింగ్ ఉంది కానీ కనమది ఏది వీడియో తీయలేదు. ఇదైతే మాత్రం వీడియో తీయడానికి బాగుంది. పైగా అప్పుడే సన్లైట్ వచ్చింది. మనం చేసినంతసేపు మొత్తం వర్షంగానే ఉందన్నమాట. అందుకనే ఫస్ట్ నుంచి ఏది వీడియో తీయలేదు. ఈ సెకండ్ వీడియో తీస్తున్నాను. మా మేస్త్రి కూడా ఎలా ఒక చేతి లాగేస్తాడు, బాగుంటుంది ఎలా లాగడానికి. ఇప్పుడు చూడండి, మనం అయితే చాలా రోజులతో స్లాబ్కి వచ్చాం, కనబడుతుంది కదా స్లాబ్ ఫ్రంట్ వ్యూ ఇదంతాను. ఇదైతే మన ఊరు కాదు, భీమవరం దగ్గర కలిగొట్లు అనమాట. అంటే ఉండి దగ్గర, ఉండి నుంచి ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది, దగ్గరలోనే. తాడేపూడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి 32 కిలోమీటర్లు అంత వచ్చింది. లెక్కలేదు కానీ దగ్గర 30. ఎందుకంటే గణపారం నుంచి ఇక్కడికి 12, మొత్తం 30 కిలోమీటర్లు. మనం ఎప్పుడు వేసేదే మూల మొక్కలు ఇవి కనబడుతుంది కదా. ఇవాళ మూల మొక్కలు వేసాం. మూల మొక్కలు ఎప్పుడు వేసుకోవాలంటే బయటికి 5 అడుగులు షేడ్ దాటితే ఇలా మూల మొక్కలు వేసుకోవడం చాలా మంచిది. మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఇదైతే మొత్తం మన స్లాబ్ ఇది. ఇందాక నుంచి వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అసలు. ఈ ఫ్యానుకులు ఈ ఎల్లలో మెస్లకి మనం కట్టిన మెట్లండు. ఇదైతే మనమే కట్టాం 2 రెక్కలు. ఇదో రెక్క, అదో రెక్క. ఇంకో రెక్క చూపిస్తాను మీకు ఫ్రంట్ వ్యూకి వెళ్ళి. మనం ఎదురుకి వెళ్ళి ఇంకాను ఇదో రెక్క, అదో రెక్క. ఈ 2 అయితే మనమే కట్టాం. మీకు ఎప్పుడు చూపించేదే 6M రింగు 12M రాడ్డు. పైకి వాళ్ళ వైజాగ్ స్టీల్ ఇది కనబడుతుంది కదా. వైజాగ్ స్టీల్ అయితే మాత్రం మంచి నెంబర్ 1గా వచ్చింది. ఎటువంటి బెండ్లు లేకుండా మంచి సాఫ్ట్గా నీట్గా వచ్చింది. అందుకే పని చాలా త్వరగా అయిపోయింది ఇవాళ. తెలుసు కదా, ఎప్పుడు అసలు వైజాగ్ రాడ్డు నీట్గా అంటూ రాదు. మనం కష్టపడి బెండ్లు తీసుకుంటే కానీ అది నీట్గా అవ్వదు. ఇవాళ అయితే మాత్రం పర్లేదు. వైజాగ్ స్టీల్ అయితే మాత్రం చాలా నీట్గా వచ్చింది. కనబడుతుంది కదా. మనం ఇవాళ కట్టింది అయితే సింగిల్ బెండింగే, 2 వే బెండింగ్ కాదు. ఇదో బెండింగు, మధ్యలో చాప కనపడుతుంది కదా. ఈ మీకు చూపించేది ఏంటంటే ఇది ఎయిటము. మధ్యలో ఎయిటమ్ ఎందుకు వేసుకోవాలంటే మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ బీమ్ కింద నుంచి రాడ్డు వెళ్తుంది కదా. ఈ బీమ్ కింద నుంచి వెళ్ళే రాడ్డు ఈ బీమ్ మీద బలం పడదు, బీమ్ కింద బలం పడుతుంది. బీమ్ కింద బలం అంటే ఈ పైన పోత 6 అంగుళాలు 5 అంగుళాలు పోస్తారు. ఈ 5 అంగుళాల దానికి మనం 12M కానీ 16 కానీ వేసామంటే పోతకు పగిలిపోద్ది అనమాట. పగిలిపోద్దని చెప్పి మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎయిటమే బీమ్ పైన. మళ్ళీ బీమ్ పైన కూడా వచ్చే రాడ్డు ఇది. బీమ్ పైన కనబడుతుంది కదా, ఇది 8M రాడ్డు. మనం ఇది క్రాంక్ బెండింగ్ అంటాం. కనబడుతుంది కదా, అంత బెండింగే. మీకు ఆల్రెడీ పాత వీడియోలో చూపించాను. బెండింగ్ ఎందుకంటే యూజ్ అంటే అక్కడ బీమ్ ఉంది, ఇక్కడ బీమ్ ఉంది. ఈ ఎల్ షేప్ బీమ్లో
మనం ఫ్లాట్ కట్టేస్తే కుదరదు. ఎందుకంటే ఒక రాడ్ బీమ్ పై నుంచి ఒక రాడ్ బీమ్ కింద నుంచి కూడా వెళ్ళాలి. త్రూ అవుట్ వెళ్ళకపోతే స్లాబ్ అన్నది ఇంకెందుకు పనికిరాదనమాట. ఎక్కువ వెయిట్ పడగానే ఎక్కువ వెయిట్ ఎందుకు సెంటరింగ్ తీయగానే స్లాబ్ పడిపోతుంది. భీముల మీద వెయిట్ ఎక్కువ తీసుకోదు. స్తంభాల మీద ఏదో ఈ భీముల వెయిట్ తీసుకుంటుంది, కానీ స్తంభం నుంచి వచ్చే వెయిట్ అయితే మాత్రం మ్యాటే తీసుకుంటుంది. ఎందుకంటే మన మ్యాట్ మొత్తం గాల్లోనే ఉంటుంది. అందుకని మ్యాక్సిమం ఎక్కడైనా 8mm ప్రిఫర్ చేస్తాం. మామూలుగా ఎక్స్ట్రా ఇంజనీరింగ్ స్లాబ్ కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ వేసేది అంటే 10mm కానీ అంతకుమించి 12mmకి వెళ్ళాం మనం. 12mm కూడా లేనివ్వరు. మీకు మూల మొక్కలు చూపించాను కదా, ఆ మూల మొక్కల్లో ఒక 12mm రాడ్ పర్వాలేదు, ఇలా పర్వాలేదు. ఇలాగ పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మ్యాట్లోనే ఉంది కాబట్టి మ్యాట్ 6 అంగుళాలు పోత వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అలాగని చెప్పి మొత్తం 12x12 కట్టకూడదు. 12x12 కట్టామంటే కనీసం పోత 10 అంగుళాలు వేసుకోవాలి. లేదా అట్లీస్ట్ లేదంటే ఒక 8 అంగుళాలు పోత వేసుకుంటే మనకి కొంచెం ఆ 12mm బేస్ అవుతాకేను దాని బెండు దాని స్ట్రెంత్ తీసుకుంటే సరిపోతుంది. ఇదే మనం కట్టిన మెట్ల్యాండ్. దిగినప్పుడు చూపిస్తున్నాను. ఇది వచ్చేస్తున్నాను ఒక నిమిషం. అప్పుడే 6 అయిపోయింది కదా టైము, అందుకని కంగారు వచ్చేస్తుంది పిల్లలకి ఇంటికి వెళ్ళడానికి. మళ్ళీ ఇంకో 30 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి కదా. మనకి 30 కిలోమీటర్లు అంటే జుజుబి వెళ్ళే పాపం కొంచెం కష్టపడుతున్నారు. 30 కిలోమీటర్లు అని పర్లేదు, మరి వాళ్ళ కోసం అని వెళ్ళిపోవాలి కదా. మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. అన్ని వీడియోలో మీకు చెప్పినట్టే వినయ్ ఐరన్ వర్క్స్ అని. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏదో ఉందో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అదే ఛానల్ నేమ్, అదే నేము పేజీ. మీకు ఎవరికైనా ఐరన్ పని కోసం ఎటువంటి డౌట్లు ఉన్నా కింద నాకు అక్కడ మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. అంటే యూట్యూబ్ కామెంట్స్ చూస్తాం కానీ అంత రెగ్యులర్గా పట్టించుకోం కదా, మనం ఆయనకు అంత ఖాళీ ఉండదు. అందుకనే మీకు చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్గా రిప్లై ఇస్తాను. మర్చిపోవద్దు. వినయ్ ఐరన్ వర్క్స్ మన యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఈ మధ్యనే కరెక్ట్గా ఒక 600 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇంకా 400 మంది వస్తే మన 1000 మంది సబ్స్క్రైబర్లు అవుతారు. మనకు ఛానల్కి అయితే వ్యూస్ అయితే ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్లు అయితే లేరు. ఎవరును లేరంటే ఎక్కువ మంది లేరు. ఆ సబ్స్క్రైబర్లు కూడా వస్తే మనకి 1000 మంది సబ్స్క్రైబర్లు అవుతారు. అప్పుడు మనకేమైనా 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యి వ్యూస్ దాటితే మనకేమైనా అమౌంట్ వస్తే అప్పుడు ఖచ్చితంగా గివ్ అవే ఇస్తాను. కంగారు పడద్దు. అందరూ నీకు ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత డబ్బులు వస్తున్నాయి అన్నారు, కానీ మనకైతే డబ్బులు ఏం రావట్లేదు. డబ్బులు వస్తే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే అయితే మాత్రం ఇస్తాను. మర్చిపోద్దు. అందరూ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.